చాలా స్మూత్గా, కూల్గా, ప్లెజెంట్గా, పీస్ఫుల్గా నడిపిస్తుంటే నాకు నా విశ్రం ఇచ్చే మైలేజ్ 30 ఆన్సర్ చేయాలనుకుంటున్నా. నాకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు లైక్ బ్రో ఈ బైక్ పైన ట్రావెలింగ్ చేయొచ్చా, బ్రో షైన్ పైన ట్రావెలింగ్ చేయొచ్చా, బ్రో స్ప్లెండర్ పైన తిరగచ్చా, లేదా డైమండ్ మట్టిలో మాణిక్యం. సెన్స్లెస్ సార్, సెన్స్లెస్. యు ఆర్ హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ భలే ఉంటాయి కదా ఈ వెహికల్స్. ఎక్కడ యూజ్ చేస్తారో తెలియదు కానీ భలే ఉంటాయి, మస్తు అనిపిస్తాయి. హైడ్రా హైదరాబాద్కి షార్ట్ కట్ ఈస్ హైదరా. ఆల్ రైట్, హలో గైస్, అందరికీ నమస్తే. నేను మా విష్ణు అని మీరు చూస్తున్నారు వీఆర్ ఎవ్రీవేర్. సో ఈరోజు మనం మళ్ళీ మన విశ్వం బయటకు తీసినాము. ఎందుకు అంటున్నారా? ఎందుకు అంటే సిటీలో నడిపి చాలా రోజులు అవుతుంది బైక్. సో యాక్చువల్లీ నేను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంది ఎక్కడ ఎట్లా అంటే నా కార్తో. సో ఎక్కడికి వెళ్ళినా నా ఎకో స్పోర్ట్ని తీసుకొని వెళ్తున్నా. ఎకో స్పోర్ట్ సో బైక్ తీసే ఛాన్సే దొరకట్లేదు. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే E20 ఫ్యూయల్ అయితే రిలీజ్ అయిందో మన ఇండియాలో చాలామంది బైకర్స్, రైడర్స్, కార్స్ అందరూ పెట్రోల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు హర్ట్ అయిపోయారు. ఎందుకంటే మైలేజ్ డ్రాస్టిక్గా డ్రాప్ అయిందని చెప్పి. సో ఆ రీజన్ వల్ల ఏమవుతుందంటే బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కరోజన్ వస్తుందంట. కరోజన్ అంటే ఇంకా తెలుగులో చెప్పాలి అంటే తుప్పు వస్తుందంట, రస్ట్ వస్తుందంట, కరోజన్ వస్తుందంట. ఎందుకు అంటే అది ఎప్పుడు ఎలా ఉండాలంటే ఫ్యూయల్ ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్లో ఉండాలి. ఎంటీగా ఉంటే ఆ ఎథనాల్ అనేది రిలీజ్ అయ్యి ఏ బైక్కి అయితే ఐరన్ ట్యాంక్ ఉంటుందో, ఐ మీన్ ఫైబర్ ట్యాంక్కి అలావా ఫైబర్ ట్యాంక్ వదిలేసి ఇంకేది ఉన్నా కూడా ఆ ట్యాంక్కి రస్ట్ పట్టడం కానీ, అది ఫ్యూయల్ ఇంజెక్టర్ దగ్గరికి వెళ్ళే గ్యాప్లో ప్లస్ ఇంజన్ లోపల కానీ కరోజన్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఎప్పుడైతే ఆ ఎథనాల్ అనేది ఫ్యూయల్ నుంచి సపరేట్ అయ్యి మన ట్యాంక్లో కానీ లేదంటే మన ఇంజన్ బాడీలో కలిసినప్పుడు కానీ, జస్ట్ లైక్ అవర్ ఫ్యాట్ ఇన్ ద బాడీ. సో అట్లా అవ్వకుండా చూసుకోవాలంటే ఏం చెప్పారంటే ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేయాలని చెప్పారు. సో అదే పనిలో ఉన్నాను నేను. ఎప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంకే మెయింటైన్ చేసి యూజ్ చేస్తున్నా. ఐ మీన్ ట్యాంక్ టు ట్యాంకే నడుపుతున్నా బండి ఆల్మోస్ట్. కానీ ఏంటి బై ఇవన్నీ లైక్ టెంపరీ సొల్యూషన్స్ కదా. మన బైక్ మనకి ఎక్స్ట్రా బర్డెన్ అవ్వకూడదు కదా. సో అలా బర్డెన్ అయ్యేటట్టు ఉండకుండా చూసుకోవడమే లైక్ యూ షుడ్ బీ టెన్షన్ ఫ్రీ. టెన్షన్ పెట్టకుండా ఉండాలి ఆ బండి. కానీ ఇట్లా ఈ టెంపరీ సొల్యూషన్స్ ఎప్పటివరకైనా యూజ్ చేస్తాము. ఇట్స్ బికమింగ్ ఎ బిగ్ ప్రాబ్లమ్. సరే మీరు అంటారు ఎథనాల్ E20 ఫ్యూయల్ కాకుండా నార్మల్ ఫ్యూయల్, ఐ మీన్ కొంచెం పవర్ ఫ్యూయల్ కొట్టించుకోవచ్చు కదా. XP95 అని చెప్పేసి ఇండియన్ ఆయిల్ ఇస్తున్నారు. హెచ్పిలో కూడా పవర్ పెట్రోల్ అని ఇస్తున్నారు. అందులో ఎథనాల్ 10% ఉంటుంది కదా. అంటే అవును ఉంటుంది, 10% ఉంటుంది. కానీ గైస్ మనము 100 రూపాయలు పైన పే చేస్తున్నాం ఫ్యూయల్కి. 109, 107 అంత పే చేస్తున్నాం ఫ్యూయల్కి. సో అలాంటప్పుడు మనకి మంచి ఫ్యూయల్ అయితే ఇవ్వాలి కదా. అట్లీస్ట్ ఎథనాల్ కలుపుతున్నట్టే ఫ్యూయల్ రేట్స్ అన్న తగ్గించాలి కదా గవర్నమెంట్. ఎంత బాధ అవుతుంది తెలుసా. మీరంటే పైసలు ఉన్న వాళ్ళు భయ, మాకంత పైసలు లేవు, మేమంతా మిడిల్ క్లాస్ పీపుల్. మాకేం కావాలో మాకు తెలుసు కదా. దానికి తగిలిచ్చేసుకొని నేను పోతున్నా. ఎంత క్లోజ్ కాల్ రా థార్ ఇట్లా నడుతుండు. రాక్స్ అంటున్నాడు, బాగుంటుంది థార్ రాక్స్. నాకు చాలా ఇష్టం కంపేర్ టు థార్. ఎందుకంటే దిస్ ఈజ్ 5 డోర్ కంపేర్ టు 3 డోర్. ఇందులో ఫ్యామిలీ కూడా ఆరామ్సే వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ కూడా జబర్దస్త్ కూర్చొని వెళ్ళొచ్చు, ట్రావెలింగ్ చేయొచ్చు. అండ్ మైలేజ్ కూడా ఈక్వలెంట్ థార్ లాగానే ఇస్తుంది విత్ ఎక్స్ట్రా కంఫర్ట్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే 2x4 ఆప్షన్ ఇచ్చిండు థార్ రాక్స్లో. సో ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్ కదా, లైక్ హూ ఆర్ నాట్ హార్డ్ కోర్ ఆఫ్ రోడర్స్. సో అది గైస్ ఇప్పుడైతే నేను చాలా స్మూత్గా, కూల్గా, ప్లెజెంట్గా, పీస్ఫుల్గా నడిపిస్తుంటే నాకు నా విశ్రం ఇచ్చే మైలేజ్ 37. లాస్ట్ టైం అయితే నేను ట్యాంక్ టు ట్యాంక్ టెస్ట్ చేసిన. అప్పుడు నాకు ఇచ్చిన ఫ్యూయల్ అయితే 34.9, అంటే 35 అనుకోండి, 35 km/L ఇన్ సిటీ అండ్ హైవే మిక్స్. ఇప్పుడైతే ప్యూర్ సిటీలోనే నడుపుతున్నా. కొంచెం స్మూత్గా వెళ్తున్నా, కాకపోతే మరీ నేను వెళ్ళేటట్టు ర్యాష్ వెళ్తలేను. నార్మల్ అందరు జనాలు ఎలా వెళ్తారో అలా వెళ్తున్నా. కొంచెం కుదిరినప్పుడు పుష్ చేస్తున్నా బండిని. ఒక పని మీద మా ఎడిటర్ దగ్గరికి వెళ్తున్నా. మీకు తెలుసు కదా ఐ ఓన్ అ ఫోటోగ్రఫీ బిజినెస్. సో ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా ఏమున్నా కూడా ఐ ప్రొవైడ్ ఫోటోగ్రఫీ టు ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్. అంటే కెమెరా ఉన్న ఏ పనన్నా మేము చేస్తాం, చేయందంటూ ఏం లేదు. కెమెరాస్ కానీ, డ్రోన్స్ కానీ, యాక్షన్ కెమెరాస్ పెట్టి కూడా మొత్తం షూటింగ్ చేస్తాం కాల్పిలి. సో ఆ డేటా తీసుకెళ్ళి మా ఎడిటర్కి అప్పచెప్పాల్సిన పని పడ్డది.
సో థాట్ ఎందుకు ర్యాపిడో పెట్టడం ఎందుకు నేనే ఇస్తాను కదా పర్సనల్గా, కలిసి కూడా చాలా రోజులు అయిందని చెప్పి పోతున్నా. ఆన్సర్ చేయాలనుకుంటున్నా. నాకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు లైక్ బ్రో ఈ బైక్ పైన ట్రావెలింగ్ చేయొచ్చా, బ్రో షైన్ పైన ట్రావెలింగ్ చేయొచ్చా, బ్రో స్ప్లెండర్ పైన తిరగచ్చా, లేదంటే స్కూటీ పైన లాంగ్ వెళ్ళొచ్చా, అట్లీస్ట్ ఒక 200 కిలోమీటర్స్. నా దగ్గర ఎండార్క్ స్కూటీ ఉంది, నా దగ్గర హోండా డియర్ స్కూటీ ఉంది, వాటిపైన ట్రావెలింగ్ చేయొచ్చా, ఇవన్నీ నాకు మెసేజ్ పెడతా ఉంటారు. బ్రో సింపుల్ ఫండా, బండి ఏదన్నా అవని మీరు దాని లిమిట్ ఎంత ఉంటుందో అంతవరకు పుష్ చేయండి. లిమిట్ దాటి పుష్ చేశారనుకోండి ఆబ్వియస్లీ బైక్ హర్ట్ అవుతుంది, బైక్ హర్ట్ అవుతే మిమ్మల్ని హర్ట్ చేస్తుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మీ దగ్గర ఏ వెహికల్ అయినా ఉండనివ్వండి, ఆ వెహికల్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ఐ మీన్ దానికి క్రూజింగ్ స్పీడ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఆర్పిఎం అన్ని బైక్స్లో చూపించకపోవచ్చు, కానీ ఎలా అంటే మీకు తెలుస్తుంది ఆ థ్రాటిల్ ఎంత ఇస్తున్నావు, ఆ బైక్ ఎంత పవర్ పట్టుకొని ఉంటుంది, అర్థమవుతుంది కదా. లైక్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను దాన్ని యూ షుడ్ నాట్ రిపీట్ ఆఫ్. ఏ బండి అన్నా ఒక స్మూత్గా అది ఎంత వెళ్ళగలుగుతుందో అంత పోనిచ్చి అండ్ అంతసేపు మీరు ఆ బైక్ పైన కూర్చోగలుగుతారా, అండ్ అది నిజంగా లైక్ మీకు ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందా, మీకు కానీ మీ బట్కి కానీ లేదంటే మీ సిట్టింగ్ పోస్చర్కి కానీ అన్నిటికీ కానీ మీకు ఫ్రెండ్లీగా ఉందా లేదా. ఇట్లా ఉంటే ఒకవేళ ఇవన్నీ పాస్ అయింది అంటే మీరు ఆబ్వియస్లీ ఆ బైక్ని తీసుకొని ఎంత దూరం అన్నా వెళ్ళచ్చు. ఫర్ సపోజ్ నేనే ఉన్నా, దిస్ ఈజ్ మై ఐ థింక్ నా 9th బైక్ అనుకుంటా ఇది. దీనికి ముందు నా దగ్గర R15 ఉండే, V2 ఉండే, R15 V3 ఉండే, CBR ఉండే. ఓకే, బట్ నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసింది నా R15 V3 పైన. సో V3 పైన ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫర్ ట్రావెలింగ్. అఫ్కోర్స్ కొంతమంది లేదాదాకా కూడా వెళ్ళిర్రు సేమ్ ఉన్న స్టాక్ కండిషన్లో, కానీ నేను కొంచెం ఒబేస్డ్ ఉంటాను, లైక్ 70+ kgs 80 kgs. అప్పట్లో అయితే 75 ఉంటుండే అనమాట R15 V4 ఉన్నప్పుడు, సారీ V3 ఉన్నప్పుడు, మై బ్యాడ్. సో నాకంత రిలయబుల్గా అనిపించలేదు ట్రావెలింగ్కి. సో నేను ఏం చేశాను, కొత్త బండి కొనుక్కోవడానికి బడ్జెట్ లేకపోయేసరికి హ్యాండిల్ బార్ MT-15 హ్యాండిల్ బార్ వేసేసి కొంచెం స్ట్రేట్ పోస్టర్కి తెచ్చుకున్న బండి. అండ్ దానిపైన ట్రావెలింగ్ చేసిన ముంబై, మహారాష్ట్ర, పూణే, మహాబలేశ్వర్, గోకర్ణ మస్తు తిరిగేసిన దానిపైన. కానీ నాకు తెలుసు దాని లిమిట్ ఎంతవరకు ఉంటుందని. ఈ బండి క్రూజింగ్ నాకు 120లో ఈజీగా క్రూజింగ్ చేస్తుంది వితౌట్ స్ట్రైనింగ్. R15 కూడా అట్ ది అదర్ హ్యాండ్ 100 to 110లో క్రూజింగ్ చేస్తుంది. ఓకే, సో ఆ లిమిట్ని దాటకుండా నువ్వు ఓనిస్తే ఆ బండి బంగారంలాగా నేను చూసుకుంటుంది. నువ్వు బండిని ఎట్లా చూసుకుంటావు, ఆ బండిని అట్లా చూసుకుంటుంది. అండ్ గైస్ ఇంకొకటి, ఇది నాకు పర్సనల్గా చెప్పుకుంటున్నాను నేను. అంటే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పేసి ఐఎమ్ యూటిలైజింగ్ దట్ ప్లాట్ఫామ్ టు టెల్ మై వర్డ్ అవుట్ టు దిస్ వరల్డ్. ఏంటి అంటే నేను చెప్పాను కదా, ఐఎమ్ ఏ ఫోటోగ్రఫర్ అండ్ ఐ ఓన్ ఏ ఫోటోగ్రఫీ బిజినెస్. ఒక బ్రాండ్ ఉంది నాకు. ఓకే, ఆ బ్రాండ్ని యూజ్ చేసుకొని చాలా వెడ్డింగ్స్ చేశాను. లాస్ట్ ఇయర్ 2025 వాజ్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ మీ బికాస్ ఐ గాట్ మ్యారీడ్. ఐ మేడ్ సో మెనీ క్లయింట్స్ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. వెడ్డింగ్స్ని పక్కన పెడితే, ఈవెంట్స్ని పక్కన పెడితే దెర్ ఈజ్ వన్ మోర్ వరల్డ్ విచ్ ఈస్ ఫ్యాషన్. సో ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే సెలబ్రిటీస్ కానీ, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మోడల్స్ కానీ, వీళ్ళందరూ ఉంటారు. అందరూ అనుకుంటారు అబ్బా వీళ్ళు ఫ్యాషన్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్తో చేస్తున్నాడు, మోడల్తో చేస్తున్నాడు, అమ్మాయిలు అంటారు. కానీ గైస్ ద హార్డ్ ట్రూత్ ఈజ్ ఫ్యాషన్ ఫీల్డ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మోడల్స్ కానీ ఫోటోగ్రాఫర్ని తీసిపడేసినట్టు చేస్తారు. అది కరెక్ట్ కాదు. అంటే నాట్ ఆల్, చాలామంది నన్ను మంచిగా చూసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈవెంట్స్ చేస్తాను కదా, లైక్ చిన్న లైక్ లెట్స్ ఇన్ఫ్లుయెన్సర్స్తో వర్క్ చేస్తాను కదా, వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. బట్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు పే యూ, నేను పేమెంట్స్ లేకుండా చేస్తాను, కొలాబ్ ఇస్తాను, లైక్ మీ పేజ్ని ప్రమోట్ చేస్తాను అని చెప్పేసి అట్లా చెప్పేస్తారనమాట. అంటే ఒకవేళ వాడికి ఫాలోవర్స్ లేరు, వాడు ఎంతో 2 లక్షలు 3 లక్షలు పెట్టి కెమెరాలు కొంటాడు, తర్వాత ₹1,00,000 1,50,000 పెట్టి డ్రోన్లు కొంటాడు. వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి కొనేది ఎందుకు? దే కెన్ ఎర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ కదా, దే హ్యావ్ టు ఎర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. కానీ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు వచ్చేసి నేను మీకు కొలాబ్ ఇస్తాను, మీ పేజ్ని హైలైట్ చేస్తాను అని చెప్పేసి అక్కడ ఏముండదు. డిస్క్రిప్షన్లో కింద 3rd లైన్లో ఫోటోగ్రఫీ VC క్రెడిట్ అని చెప్పేసి ఒక పేరు ఇస్తారు చిన్నగా. ఎవడండి ఆ ఫోటో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఫోటోగ్రాఫర్ నేమ్ చదివి వాడికి మెసేజ్ చేసి వాడికి పైసలు ఇచ్చేది? హైలీ ఇంపాసిబుల్ కదా. సో అలా చేయకండి, ఎంతో కొంత పే చేయండి. లైక్ లెట్స్ మేక్ ది ఫోటోగ్రాఫర్ హ్యాపీ. అందరూ ఎదగచ్చు కదా అప్పుడు. సో 93 kilometers ఆఫ్టర్ ద ఫస్ట్ ఫియల్ అనమాట. దానికి నాకు ఇందాక లైక్ కొంచెం నిన్నటి వరకు నడిపించినప్పుడు 35 ఎంతో ఉండే, బట్ ఈరోజు సిటీలో నడిపించినప్పుడు 37.8 అయింది. అంటే ఇట్ వాజ్ నాట్ పీక్ టు పీక్ ట్రాఫిక్, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లేదు, లైక్ మోడరేట్ ట్రాఫిక్లో 35 నుంచి ఐ పుష్డ్ ఇట్ టు 38. సో ఇట్స్ గుడ్ కదా. కానీ ఇప్పుడు మళ్ళీ పీక్ టు పీక్ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది, బంపర్ టు బంపర్.
లక్డీ కా ఫూల్ దగ్గర. సో మళ్ళీ ఐ థింక్ ఇట్ విల్ గో డౌన్. ఇంకొకటి ఐ వాంట్ టు మన రేవంత్ అన్న ఇంకా రొనాల్డో, సారీ మెస్సీ ఇంకా మన రేవంత్ అన్న ఎక్స్ షోరూమ్ అది. దానికి 35-40,000 ఎక్స్ట్రా వేసుకోవాలి. నేను మామూలుగా రికార్డ్ వేసుకుంటూనే ఉంటా ఏదో ఒకటి. ఒకవేళ మంచి ఫుటేజ్ వచ్చిందంటే అప్లోడ్ చేసుకుంటా. చూడు అయితే నా యూట్యూబ్ ఛానల్ చూస్తే నీకు తెలుస్తుంది. రానిన్ వీడియో చేసిన, నేను హంటర్ వీడియో చేసిన, ట్రామ్ స్పీడ్ 400 వీడియో చేసిన. ఇది చూడు నీకు అర్థమైపోతుంది, క్లారిటీ వస్తుంది ఏ బైక్ ఎట్లా ఉంది. హంటర్ గురించి నెగిటివ్స్ కూడా చెప్పిన, రానిన్ గురించి కూడా నెగిటివ్స్ చెప్పిన. రెండు చూడు, ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి పంపి వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారు. మీరేనా కొనేది? నన్ను అడిగితే రానిన్ వద్దంట, హంటరే బెస్ట్. అయ్యో 6 o'clock అయిపోతుంది. రిటర్న్ ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ భయ్యా ఇండికేటర్ వేసుకోకుండా అట్లా పోతే ఎట్లా భయ్యా? ఓకే, గోయింగ్ బ్యాక్ హోమ్ గైస్. అయిపోయింది నా పని. సో మీకు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. ఈ రోజుతో ఈ కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ ఇంకొక రోజు మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నన్ను దీవించండి. ఒక లైక్ వేసుకోండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. వీఆర్ ఎవ్రీవేర్ సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్.